ఆచి చికెన్ మసాలా. కామారెడ్డిలో డిగ్రీ కళాశాల భూముల అన్యాక్రాంతంపై ఆధారాలతో కలెక్టర్కు ఫిర్యాదు చేశామని ఎస్ఎస్యుఐ జిల్లా అధ్యక్షుడు సందీప్ కామెంట్ చేశారు. త్వరలో సీఎంను కలిసి ఫిర్యాదు చేస్తామని తెలిపారు. నిజ నిర్ధారణ కమిటీ వేయాలని సీఎంను కోరబోతున్నట్లు వెల్లడించారు. ఆధారాలుంటే రాజీనామా చేస్తానన్న కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి స్పీకర్ ఫార్మాట్ సిద్దం చేసుకోవాలన్నారు. 26 ఎకరాల భూమి అరోరాకు ఎలా కేటాయించారని ప్రశ్నించారు. మీకు వాటా లేకపోతే ఎందుకు భూములు ఇస్తారని నిలదీశారు. మరోవైపు భూముల అన్యాక్రాంతం వ్యవహారంపై కామారెడ్డి కలెక్టర్ను కాంగ్రెస్ నేతలు కలిసి వినతిపత్రం సమర్పించారు. మొన్నటి రోజున ఎమ్మెల్యే గారు సవాల్ విసిరితే మేము శిశు మందిర్ వద్ద వెయిట్ చేస్తే వారు రాలేక లాండరీ ఇష్యూ అవని చెప్పి ఇష్యూని డైవర్ట్ చేయడం జరిగింది. అయినా సరే మేము మళ్లీ సిద్ధంగా ఉన్నాం, మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి. మాకు ఎమ్మెల్యే గారు ఏం చెప్పలేదు, డైరెక్ట్ వచ్చారు, ఒక రిప్రజెంటేషన్ ఇచ్చింది చెప్తున్నారు. కానీ ఎమ్మెల్యే గారు సవాల్ విసిరింది చర్చలకు రమ్మని, రికార్డ్స్ తీద్దాం, అక్కడే కూర్చుందాం, గజం తేడా వచ్చినా కూడా అక్కడే రాజీనామా చేస్తామని సవాల్ విసిరింది. అందుగురించి మేము ఆధారాలు తీసుకొని కలెక్టర్ గారి దగ్గర పోవడం జరిగింది. ఈరోజు సవాల్ విసిరినప్పుడు స్పష్టంగా క్లియర్ గా చెప్తే బాగుండేది ఎమ్మెల్యే గారు. అలా చెప్పకుండా నోటికి వచ్చినట్టు ఆ రోజు అధికారులకు ఇన్ఫార్మ్ చేయకుండా వాళ్ళ పేరు రాసేసారు. ఈ రోజు అధికారికి చెప్పకుండా అపాయింట్మెంట్ తీసుకున్నా అని చెప్పేసి అక్కడ రమ్మని సవాల్ విసిరారు. ఇప్పుడు మీరు కలిసిన నేపథ్యంలో కలెక్టర్ గారు ఏమన్నారు? కలెక్టర్ గారు మీరు కంప్లైంట్ ఇస్తే మేము ఎంక్వైరీ చేస్తామని చెప్పారు. ఇక్కడ కాదు, దీనిపైన సీఎం గారిని కలుస్తాం, సీఎం గారితోనే ఎంక్వైరీ కమిటీ వేపిస్తాం, నిజాలు నెగ్గు తెలుస్తాం, దానిపైన పూర్తిగా విచారణ చేస్తాం.